వెల్కమ్ టు గణేష్ స్టడీ సెంటర్. మనం ఇప్పుడు ఆర్ఎస్ఆర్ న్యూ ఎడిషన్ లో ఎల్సిఎం డెసిఫ్ అనే టాపిక్ చూద్దామండి. ఎల్సిఎం డెసిఫ్ ఈ టాపిక్ లో ఆల్రెడీ మనము 110 క్వశ్చన్స్ కంప్లీట్ చేసామండి. 111 క్వశ్చన్ నుంచి చూద్దాం. ఇప్పటి వరకు ఎవరైతే గణేష్ స్టడీ సెంటర్ ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకున్నట్టయితే ప్రతి వీడియోని కూడా నోటిఫికేషన్ లో పొందొచ్చండి. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. Find the least number which when divided by 16, 18, 20 and 25 leaves remainder 4 in each case, but when divided by 7 leaves no remainder అని ఇచ్చాడు. క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ అండి. 16, 18, 20, 25తో భాగించిన శేషం 4 రావాలండి. 7తో భాగిస్తే మాత్రం నిశేషంగా భాగించబడాలండి. అటువంటి సంఖ్య అనుకోవాలి. 7తో నిశేషంగా భాగించబడాలంటే కొద్దిగా పక్కన పెట్టండి. ఇప్పుడు ఏంటంటే 16, 18, 20, 25తో భాగించినప్పుడు శేషం అనేది 4 రావాలండి. శేషం 4 వచ్చేది మనకు ఆన్సర్. 16, 18, 20, 25తో భాగించబడాలి. ఇప్పుడు 20 చూసుకోండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. 20 చూసుకున్నట్లయితే 20లో మనకి 2 into 10 అని రాయొచ్చు. 20ని 2 into 10 అని రాయొచ్చు. 2 into 10 అని రాసినప్పుడు ఇందులో 10 ఉంది. అంటే 20తో భాగించబడాలంటే మస్ట్ అండ్ షుడ్ గా 10తో కూడా భాగించబడాలండి. 10తో భాగించినప్పుడు ఏం రావాలంటే 4 శేషం రావాలండి. ఆ విషయం గుర్తుంచుకోండి. ఇక్కడ కనిపిస్తున్న నెంబర్ కి 10తో భాగించినప్పుడు అంటే భాగించాలంటే చివరి ఖచ్చితంగా 0 ఉండాలండి. శేషం 4 రావాలంటే 0 + 4 అంటే ఖచ్చితంగా చివరి అంకె అంటే 1ల స్థానంలో అంకె 1's ప్లేస్ అంకెను 4 ఉండాలండి. 4 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉందండి. రిమైనింగ్ నెంబర్ లో లేదు కాబట్టి 100% రాంగ్ అని అర్థం అండి. ఎందుకంటే కంపల్సరీగా చివరి ఏమి ఉండాలి, 4 ఉండాలి. ఎందుకంటే 10తో భాగించబడాలంటే చివరి 0 ఉండాలి. శేషం 4 రావాలి కాబట్టి +4 ఉండాలి. అంటే చివరి ఖచ్చితంగా 4 ఉండాలి. అంటే ఈ 2 ఆన్సర్స్ కాదని అర్థం అండి. అంటే ఈ 20 వల్ల 2 ఆప్షన్స్ రాంగ్ అని అర్థమైపోయిందండి. నెక్స్ట్ ఇక్కడ 9 2s అని రాసుకోవచ్చు అండి. 9 2s అని రాసుకోవచ్చు. 9 2s ఎంత అవుతుందండి, 18 కాబట్టి అంటే 9తో పోవాలి, 2తో పోవాలి. 2 మనం పట్టించుకోమంటే 9 టేబుల్లో పోవాలంటే 9 టేబుల్ ఏది పోవాలండి, ఇక్కడ ఉన్న 4 శేషం అన్నది చెప్పండి. చూసాను కండి, ఈ 4 శేషము లేకుండా ఉంటే అది నిశేషంగా భాగించబడాలి. అంటే ఈ 4ని వదిలేయండి. ఎందుకంటే ఇది 0 అనుకుందాం. ఇక్కడ కూడా 4ని 0 అనుకోండి. ఎందుకంటే శేషం రావట్లేదు ఇక్కడ అని అనుకుంటున్నా. అంటే అక్కడ 9తో భాగించబడుతుందో లేదో చూడాలి. ఇప్పుడు ఈ నెంబర్ అనేది 9తో భాగించబడుతుందో చూడండి. 1 + 7 8 అనేది 9తో భాగించబడట్లేదు అంటే ఇది ఆన్సర్ కాదండి. 1 + 8 9 అంటే 9తో భాగించబడుతుంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి, ఇది అవుతుందండి. ఆన్సర్ డి ఆన్సర్ అండి. ఓకేనండి. అంటే చూడండి, ఇక్కడ 18 20 వల్లే ఆన్సర్ వచ్చింది మనకి. ఇంకా మనకి చేయాలంటే 16 ఉంది, ఇంకా చేయాలంటే 25 ఉంది, ఇంకా ఇక్కడ చేయాలంటే 7 కూడా ఉందండి. కాబట్టి ఆప్షన్ త్రూ చేసుకుంటే తొందరగా ఎలిమినేట్ అయిపోతుందండి. కాబట్టి ఆప్షన్ త్రూ చేయడానికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఓకేనండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆప్షన్ కాకుండా మీకు ప్రాసెస్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఆర్ఎస్ఆర్ వెనక ఉందండి, ఆ మెథడ్ని ఫాలో అవ్వచ్చు. నెక్స్ట్ ఇప్పుడు మీరు కొంతమంది నాకు కామెంట్లో డౌట్ పెట్టారండి, అసలు ఎందుకు 3 ఉపయోగించాలి, ఎందుకు 9 ఉపయోగించాలి అని అడుగుతున్నారండి. డివిజిబిలిటీ రూల్లో 3, 4, నెక్స్ట్ 8, 9 ఈ 4 చాలా సింపుల్ గా డివిజిబుల్ చేయొచ్చు అండి. అంటే 3 అనుకోండి, సమ్ ఆఫ్ ది డిజిట్స్ అంటే అందులో ఉండే డిజిట్స్ అన్ని మొత్తం చేసినట్లయితే అది 3తో భాగించబడాలి. చాలా సింపుల్ గా కనుక్కోవచ్చు అండి. అంటే డీసమ్ మీకు అలవాటు అయినట్లయితే ఇంకా ఫాస్ట్ గా కనుక్కోవచ్చు. డీసమ్ 9 అన్ని తీసేసి మిగిలిన నెంబర్ మాత్రమే మనం చేస్తే సరిపోతుంది. 4తో డివిజన్ చేయాలంటే చివరి 2 నెంబర్స్, 8తో డివిజన్ చేయాలంటే లాస్ట్ 3 నెంబర్స్, 9తో డివిజన్ చేయాలంటే డీసమ్ 0 అవ్వాలని, అలా సింపుల్ రూల్స్ ఉండడం వల్ల మనకేమంటే ఇవే ఉపయోగిస్తామండి ఎక్కువగా. దీని తర్వాత ఉపయోగించవలసింది 11, దీని తర్వాత ఉపయోగించవలసింది 7 అండి. ఓకేనండి. ఈ విధంగా ఆర్డర్ చూసుకోరండి. మొదట 3, 4 చెక్ చేసుకుంటారు, తర్వాత 8, తర్వాత 9 చెక్ చేసుకుంటారు. ఇంకెందులో మీరు చెక్ చేసుకోవాలనుకుంటే 10, 5 సింపుల్ కాబట్టి అది ఎప్పుడు ఉంటే అది ముందు చెక్ చేయాలండి. 10 కానీ 5 కానీ ఎక్కడ కనిపించింది అనుకోండి మీకు, అంటే 10, 5 కనిపించినట్లయితే ముందు చెక్ చేయవలసింది అంటే 3 కంటే ముందు 10, 5 చెక్ చేయాలి. ఎందుకంటే దీనికంటే ఇది సింపుల్ కాబట్టి. ఓకేనండి. కొన్ని సందర్భంలో మీకు ఏంటంటే 9 ఉన్నప్పుడు 3 చెక్ చేయాల్సిన అవసరం లేదండి. 8 ఉన్నప్పుడు 4 చెక్ చేయాల్సిన అవసరం లేదండి. ఓకేనండి. అప్పుడు చూసుకుంటారు. అంటే మీకు అక్కడ ఇచ్చిన నెంబర్లో 8 కానీ 9 కానీ కనిపించింది అనుకోండి, 8 ఉంటే 4 చెక్ చేయాల్సిన అవసరం లేదు, 9 ఉంటే 3 చెక్ చేయాల్సిన అవసరం లేదు. అంటే ఇంకా మీకు ఎంత సింప్లిఫై చేసుకుంటున్నారో చూడండి. అంటే
ఈ నెంబర్ లో 3, 4, 8, 9 ఉన్నప్పటికీ ఓన్లీ 8, 9 చేస్తే సరిపోతుంది. తర్వాత 11, 7 చూసుకుంటారు. ఆ తర్వాత ఇంకేమైనా ఉంటే మళ్ళీ మిగిలిన నెంబర్లు అంటే అప్పటికి అవ్వలేదు అనుకోండి, అప్పుడు చూసుకుంటారు. అంటే మాక్సిమం ఏదైతే సింపుల్ గా ఉందో అదే చేయాలి, అది మాత్రం అసలు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ గార్డెనర్ హ్యాస్ టు ప్లాంట్ ట్రీస్ ఇన్ రోస్ కంటైనింగ్ ఈక్వల్ నెంబర్ ఆఫ్ ట్రీస్ అని ఇచ్చారండి. ఈక్వల్ నెంబర్ ఆఫ్ ట్రీస్. ఈ ప్లాంట్స్ ఇన్ రోస్ ఆఫ్ 6, 10, 8, 10 or 12, then 5 trees are left unplanted అని ఇచ్చాడండి. బట్ ఇఫ్ he plants in rows of 13 trees each, then no trees is left. What is the number of trees ది గార్డెనర్ అని ఇచ్చాడండి. అంటే చూడండి, క్వశ్చన్ చాలా బెటర్ గా ఉందండి. ఏంటంటే ఒక తోటమాలి ప్రతి వరుసలో సమాన సంఖ్యలో మొక్కలు నాటుతాడండి. ఒకవేళ వరుసకు 6, 8, 10, 12 మొక్కలు చొప్పున నాటితే 5 మొక్కలు నాటకుండా మిగులుతున్నాయండి. కానీ ఒక వరుసకు 13 చొప్పున నాటితే మొక్కలు మిగలట్లేదటండి. అయితే ఆ తోటమాలి దగ్గర ఉన్న మొక్కల సంఖ్య చూడండి. అసలు క్వశ్చన్ చూస్తే సడన్ గా క్వశ్చన్ చూసామనుకోండి, అసలు ఇది చేయగలమా అనిపించేస్తుంది. కానీ మనం ముందు మోడల్ చేసాం చూడండి. ముందు మోడల్ 6, 10, 12తో 6, 8, 10, 12తో డివిజన్ చేసినప్పుడు 5 శేషం రావాలి. అంటే అర్థం ఏంటంటే ఒక వరుసకు 6, 8, 10, 12 మొక్కలు చొప్పున నాటినట్లయితే 5 మొక్కలు మిగలాలంటే అర్థం 5 రిమైండర్ రావాలి. చూడండి, ఇంతకు ముందు లాంటి క్వశ్చన్ అన్నట్టు సేమ్ యాజ్ ఇట్ ఈజ్. 6, 8, 10, 12తో భాగించినప్పుడు 5 శేషం రావాలి. కానీ 13 చొప్పున నాటితే అంటే 13తో భాగిస్తే అని అర్థం అనమాట. ఏమి మిగలకూడదు. సేమ్ క్వశ్చన్ అంటే ఇంకేం లేదు. ఇప్పుడు మనకి 6 చూడండి 6, 8, 10, 12తో భాగించినప్పుడు 5 మిగలాలండి. 5 మిగలాలంటే మనం చూసుకోమని చెప్పాను. వెంటనే 10 వైపు మీకు కళ్ళు వెళ్తుంటే 10 వైపు వెళ్ళినట్లయితే 10తో భాగించినప్పుడు శేషం 5 రావాలంటే 10 ప్లస్ అంటే చివరి 0 ఉంటుంది. 0 ప్లస్ 5 కాబట్టి 5 అన్నింటిలో కూడా 5 ఉందండి. కాబట్టి 10 వల్ల ఏం ఉపయోగం లేదండి. నెక్స్ట్ ఇందులో శేషం 5 అన్నాడు కాబట్టి ప్రతిదానికి 5 మైనస్ చేసేయండి. ప్రతిదానికి 5 మైనస్ చేసిస్తే మనకి ఏమొస్తుంది చూడండి. ఇక్కడ ఏమొస్తుందండి 480 వస్తుందండి. ఇక్కడ 720 వస్తుంది. ఇక్కడ 840 వస్తుందండి. ఇక్కడ 8 ఉందండి. 8తో భాగించబడే సంఖ్య తీసుకున్నట్లయితే 8తో అన్ని భాగించబడుతున్నాయండి. కాబట్టి 8 ఓకేనండి. నెక్స్ట్ ఇక్కడ 6లో కానీ 12లో కానీ ఏముందంటే 4 మూలను రాయొచ్చు అంటే 3 ఉందండి. 3తో భాగించబడే సంఖ్య చూసుకున్నట్లయితే ఇక్కడ అన్ని కూడా 3తో భాగించబడుతున్నాయండి. ఓకేనండి. అంటే మనకి 6, 8, 10, 12 వల్ల ఏం ఉపయోగం లేదండి. ఎవరి వల్ల ఉపయోగం ఉండొచ్చండి? అయితే 13 వల్ల ఉంటుందేమో చూద్దామండి. 13తో భాగించబడే సంఖ్య చూడండి. ఇది 13తో భాగించబడుతుందో చూడండి. అంటే 485 13తో పోతుందో చూడండి. 13తో 13 మూల 39 అనగానే వెంటనే మనకు 95 మిగులుతుందండి. చూడండి 13 మూల 39 ఇంకా 90 అంటే ఇది డివిజన్ అవ్వట్లేదండి. నెక్స్ట్ నెంబర్ తీసుకోండి 725 తీసుకోండి. ఇక్కడ కూడా చేసుకున్నట్లయితే ఏమి లేదండి. 13తో ట్రై చేసినట్లయితే 13 5లు 65 అంటే ఇంక మన 75 మిగులుతుంది. ఇక్కడ కూడా డివిజన్ అవ్వట్లేదండి. నెక్స్ట్ 845 తీసుకున్నట్లయితే ఇక్కడ 13తో చూసుకున్నట్లయితే 13తో ట్రై చేయండి. 13తో చేసినట్లయితే 13 6ల 78 అంటే ఇంకా 65 మిగులుతుంది. 13 5ల 65 అంటే 13తో ఎగ్జాక్ట్ గా డివిజన్ అవుతుందండి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి? సి ఆన్సర్ అవుతుందండి. ఆ విధంగా చెక్ చేసుకున్నట్లయితే మీకు సింపుల్ గా ఆన్సర్ వచ్చేస్తుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 113. When Sita made necklace of either 16 beads, 20 beads or 36 beads, not a single bead was left over. What could be the least number of beads Sita had అని ఇచ్చాడండి. అంటే సీత ఒక నెక్లెస్ తయారీలో ఏమంటండి 16, 20, 36 పూసలు చొప్పున వాడిన ఒక్క పూస కూడా మిగలలేదండి. అయితే ఆమె దగ్గర ఉన్న కనిష్ట పూసల సంఖ్య అన్నాడు. ఇంతకు ముందులాగే సేమ్ అండి. 16, 20, 36 పూసలు చొప్పున వాడినట్లయితే ఆ అమ్మాయి వాడినట్లయితే ఒక్క పూస కూడా మిగలట్లేదండి. అర్థం ఏంటంటే 16, 20, 36 చొప్పున మనం 36లతో భాగించినప్పుడు శేషం రావట్లేదంటే అర్థం ఏంటంటే ఎల్సిఎం అన్నమాట. మిగలట్లేదంటే అర్థం శేషం అన్నమాట. అర్థం మిగలట ఎల్సిఎం అంటే 16, 20, 36లతో భాగించబడ్డ సంఖ్య అంటే ఎల్సిఎం కనుక్కోవాలంటే 16, 20, 36లతో ఇది భాగించబడలేదు. ఏది భాగించబడుతుందో చూడండి ఒకసారి. ఇక్కడ 20 అంటే చివరి 0
కాబట్టి అన్నింటికి 0 ఉంది కాబట్టి దీనివల్ల ఉపయోగం లేదు. ఇక్కడ 36 ఉందండి. 36ని మనం భాగించవలసిన సంఖ్యలు రాసుకోండి. 16, 20, 36 అండి. 36ని మనం 9, 4 అని రాసుకోవచ్చండి. 4తో చూసుకున్నట్లయితే 4 సింపుల్ కాబట్టి 4తో చూసుకున్నట్లయితే ఇది భాగించబడుతుందండి, ఇది భాగించబడుతుంది. ఇక్కడ చివర 50 ఉంది కాబట్టి ఇది భాగించబడదండి. 80 ఉంది భాగించబడుతుంది. అంటే 4 వల్ల ఒక ఆప్షన్ ఎలిమినేట్ అయిపోయింది. 9 వల్ల చూడండి, 9తో ఇది డివిజన్ అవ్వదండి. 9తో ఇది డివిజన్ అవ్వదు కాబట్టి ఇది కాదండి. నెక్స్ట్ 729తో డివిజన్ అవుతుందండి. 7 + 8 15 అంటే ఇది కూడా 9తో డివిజన్ అవ్వట్లేదండి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి? బి ఆన్సర్ అవుతుందండి. అంటే 9 వల్ల 4 వల్ల మనకి ఆన్సర్ వచ్చిందండి. కాబట్టి చూసుకోండి. అలా సింపుల్ గా ఆప్షన్ త్రూ చేయడానికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక ఎలక్ట్రానిక్ పరీక్ష చూడండి. an electronic device make a beep after every 60 seconds. Another device makes a beep every 62 seconds. They beep together at చూడండి. an electronic device makes beep after every 60 seconds. Another device makes beep every 62 seconds. They beep together at 10 AM. అంటే 10 AM స్టార్ట్ అయ్యాయి. The next time when they would beep together at the earliest is ఇచ్చాడండి. అంటే ఒక ఎలక్ట్రానిక్ పరికరము ప్రతి సెకనుకు 60 సార్లు శబ్దం చేస్తుందండి. మరొక పరికరం ప్రతి సెకనుకు 62 సార్లు శబ్దం చేస్తుందండి. ఆ రెండు పరికరాలు ఒకేసారి 10 గంటలకు మోగితే, అంటే ఉదయం 10 గంటలకు మోగినా మళ్ళీ ఎంత సమయానికి తిరిగి మోగితే అని అడుగుతున్నాడండి. ఇటువంటి క్వశ్చన్స్ ఆల్రెడీ మీరు చూశారు. అంటే మనకి ఇక్కడ ఎన్ని సార్లు అయితే అవుతుందో దాన్ని మనం ఎల్సిఎం తీసుకోవాలండి. ఎల్సిఎం తీసుకొని దానికి మనం టైం కనుక్కోవాలి. అయితే ఒకసారి దీనికి ఎల్సిఎం చేయండి. అంటే ప్రతి సెకనుకు 60 సార్లు శబ్దం చేస్తుందండి. ప్రతి సెకనుకు 60 సార్లు శబ్దం చేస్తుందంటే ఓకేనండి. ఇక్కడ ప్రతి సెకండ్కి 60 సార్లు, ప్రతి సెకండ్కి 62 సార్లు. ఈ రెండింటికి ఎల్సిఎం చేయండి. ఎల్సిఎం చేస్తే ఎంత అవుతుందో చూద్దాం. నార్మల్గా ఎల్సిఎం చేయండి. 62కి నెక్స్ట్ 60కి ఎల్సిఎం చేసుకున్నట్లయితే ఈ రెండు కూడా దేంతో క్యాన్సిల్ అవుతాయి? 2తో క్యాన్సిల్ అవుతాయి. కాబట్టి 2 ఇంటూ అంటే 231 230 అండి. ఇక్కడ 31 అనేది ప్రధాన సంఖ్య కాబట్టి దీని ఎల్సిఎం ఏమవుతుందండి? ఎల్సిఎం ఈజ్ ఈక్వల్ టు ఏమని రాయొచ్చు? 2 ఇంటూ 30 ఇంటూ 31 అని రాయొచ్చు. ఇక్కడ 30 ఇది సారీ 2 ఇంటూ 30 ఇంటూ 31 అని రాయొచ్చు. అంటే అర్థమేంటి? 230 ఎంత అండి? 60. అంటే 60 ఇంటూ 31 ఎల్సిఎం. మరి ఇక్కడ మల్టిప్లై చేసుకుని కూర్చోకండి, ఉపయోగించుకోవాలి. ఇక్కడ చూడండి, ఒక ప్రతి సెకండ్కు 60 సార్లు. అంటే అలా చూసుకున్నట్లయితే ఎన్ని సెకండ్లు అవుతుందండి? 60 ఇంటూ 31 అవుతుందండి. ఇప్పుడు ఈ సెకండ్లు మనకు నిమిషాల్లో మార్చాలి. నిమిషాల్లో మార్చాలంటే 60తో భాగించాలి. భాగించినప్పుడు 60 పోతుంది. కాబట్టి ఏమొస్తుందండి? 31 నిమిషం వస్తుంది. అంటే మళ్ళీ 31 నిమిషాల తర్వాత రెండు ఒకేసారి మోగుతాయి అన్నమాట. ఇప్పుడు ప్రస్తుతానికి 10 AMకి ఒకేసారి మోగాడు. చూడండి, రెండు పరికరాలు ఒకేసారి 10 AMకి మోగిన మళ్ళీ ఎంత సమయానికి తిరిగి మోగుతాయి అన్నాడు. కాబట్టి 31 నిమిషాల తర్వాత మోగుతాయి. అంటే 10 గంటల తర్వాత 31 నిమిషాలు అంటే అర్థం ఏంటండి? 10:31 నిమిషాలకి అవి మోగుతాయని అర్థమండి. ఓకేనండి, ఆ విధంగా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ నెంబర్ 115. 6 bells commences tolling together and toll at intervals 2, 4, 6 and 8 and 2, 4, 6, 8, 10 and 12 seconds respectively in 30 minutes. How many times చూడండి, 6 గంటలు ఒకే కాలంలో వాయించడం ప్రారంభించి 2, 4, 6, 8, 10, 12 సెకండ్ల అంతరాలంలో మోగిస్తారంటండి. అయితే ఏమన్నాడు? 30 సెకండ్లలో గంటలన్నీ ఎన్నిసార్లు ఏకకాలంలో మోగుతున్నాడండి. సారీ, 30 సెకండ్లు కాదు, 30 నిమిషాల్లో. 30 నిమిషాల్లో గంటలన్నీ ఎన్నిసార్లు ఏకకాలంలో మోగుతాయని అడుగుతున్నాడండి. ఇక్కడ ఎంత టైంకి మోగుతాయని అడగలేదు, ఎన్నిసార్లు అడిగాడో ఒకసారి గుర్తుంచుకోండి. ఎన్నిసార్లు అన్నాడు కాబట్టి దీని ఆన్సర్ ఎంత వస్తుంది చూడండి. ఎన్నిసార్లు ఒకసారి మనం చెక్ చేద్దాము. ఇప్పుడు అన్ని కూడాను ఎంత సమయం తర్వాత మళ్ళీ ఒకసారి మోగితే చూద్దామండి. అంటే ఇప్పుడు మనం దీనికి ఎల్సిఎం చేయాలండి. దేనికి? 2కి, 4కి, 6కి, 8, 10, 12కి ఎల్సిఎం చేయాలండి. 10, 12కి ఎల్సిఎం చేయాలి. అన్నిటిలో పెద్ద నెంబర్ 12 కాబట్టి 12 యొక్క ఫ్యాక్టర్స్ ఏమి ఉంటే తీసేయండి. 12 యొక్క ఫ్యాక్టర్ 2, 4 ఫ్యాక్టర్ అవుతుంది, 6 కూడా ఫ్యాక్టర్ అవుతుంది కాబట్టి తీసేయండి. అంటే ఇవి ఎల్సిఎం లో ఇన్వాల్వ్ అవ్వవు. ఈ మూడింటికి ఎల్సిఎం చేస్తే సరిపోతుంది. ఈ మూడింటికి ఎల్సిఎం చేయండి. దీనిలో 2 కామన్ తీయొచ్చు కాబట్టి 2 కామన్ తీస్తే 2 4 2 5 2 6 అండి.
మళ్ళీ 2 కామన్ తీయొచ్చు కాబట్టి 4 వస్తుంది. 2 2s నెక్స్ట్ ఇక్కడ 5 అలా ఉండిపోతుంది. 2 3s అండి. ఇక్కడ అన్ని కూడా ప్రైమ్ నెంబర్స్ వచ్చాయి కాబట్టి మనం చేయలేం మరి. 2 5s 10 10 3s 30 30 ఇంటూ 4 అంటే 140 అండి. అంటే 140 సెకండ్స్ అని అర్థం అన్నమాట. అంతేనా? సారీ 120 ఏమో 120 అండి. 120 సెకండ్స్ అండి. 120 సెకండ్స్ మీన్స్ ఏంటంటే 2 minutes అని అర్థం. 2 నిమిషాలు. 120 సెకండ్స్ చూడండి. 2 5s 10 అండి. 10 ఇంటూ 3 30 30 ఇంటూ 4 120 సెకండ్స్ అంటే 2 minutes అని అర్థం. 2 minutes తీసుకున్నాం ఇక్కడ. అంటే 2 minutes తర్వాత ఏకకాలంలో మోగుతాయండి. 2 minutes తర్వాత ఏకకాలంలో మోగుతాయి. మనం లెక్కలో ఏమి ఇచ్చారండి? లెక్కలో అర్థం చేసుకున్నట్లయితే 30 నిమిషాలలో గంటలన్నీ ఎన్నిసార్లు ఏకకాలంలో మోగుతాయి అని అన్నాడండి. 30 నిమిషాల్లో గంటలన్నీ ఎన్నిసార్లు ఏకకాలంలో మోగుతున్నాడు కాబట్టి 30 నిమిషాలలో అంటే 30 ఎన్ని నిమిషాల కంటే వాళ్ళు మోగితే 2 నిమిషాలకి అన్ని కలిపి మోగుతాయి కాబట్టి 2 అండి. అండ్ ఈజ్ ఈక్వల్ టు 15 అవుతుందండి. అంటే 15 సార్లు మోగుతాయి. కానీ 15 కరెక్ట్ ఆన్సర్ పెడితే తప్పు అయిపోతుందండి. ఎందుకంటే ఇక్కడ ఎన్నిసార్లు ఏకకాలంలో మోగుతాయి అన్నప్పుడు మొదటిసారి మోగుతున్నప్పుడు టైం మనకు ఉండదండి. ఎందుకంటే ఇప్పుడు స్టార్ట్ అయ్యిందండి. ఇప్పుడు 10 AM అయింది అనుకోండి, 10కి స్టార్ట్ అయ్యిందండి. మళ్ళీ అలా 30 minutes అయ్యేసరికి మళ్ళీ లాస్ట్ 30 minutes అయినప్పుడు మనొకసారి ఎక్స్ట్రా మోగుతుందండి. అంటే మొదటిసారి మనకు కౌంట్ అవ్వదు కాబట్టి +1 చేసుకోవాలండి. ఖచ్చితంగా చేయాలి. లేకపోతే తప్పు ఆన్సర్ అయిపోతుందండి. అంటే 16 ఆన్సర్ అవుతుందండి. ఎంత అవుతుందండి? 16. ఓకేనండి. 16 కరెక్ట్ ఆన్సర్. +1 చేయాలండి. ఎందుకంటే మొదటిసారి చేసింది టైం ఉండదండి. మొదటిసారి చేసిన దానికి టైం ఉండదు. మొదటి సెకండ్ నుంచి అంటే మొదటిసారి మోగిన నుంచి తర్వాత 2 minutesకి మరొకసారి మోగుతుందండి. అంటే 2 minutes 2 సార్లు అయిపోతుంది చూడండి అక్కడ. అలాగే నెక్స్ట్ మళ్ళీ 2 minutesకి మరొకసారి మోగుతుంది. అంటే 3 minutesకి అంటే 4 minutesకి 2 టైమ్స్ అవ్వాల్సింది 3 టైమ్స్ అవుతుందండి. ఎందుకంటే మొదటిసారి మనం కౌంట్ చేయట్లేదు. అది ఒకసారి అబ్జర్వ్ చేసుకోండి. ఓకేనండి. కరెక్ట్ గా చేయాలంటే మాత్రం ఆ ఐడియా ఉండాలండి. లేదంటే తప్పు అయిపోతుంది. నెక్స్ట్ 116 చూడండి. 4 bells begin to toll together and toll respectively at intervals of 6, 7, 8 and 10. 8 and 9 seconds in 1 hour 54 minutes అని అర్థం అనమాట. ఇది 1.54 hours అంటే 1 hour 54 minutes. How many times do they toll together and what interval అని అడిగాడండి. అంటే 4 గంటలంట 6, 7, 8, 9 సెకండ్లకు ఒకసారి మోగుతూ ఉంటాయండి. 5 గంటల 54 నిమిషాల్లో 5 గంటల 54 నిమిషాలు అంటే ఆ టైంలో ఎన్నిసార్లు అన్ని గంటలు మోగుతాయి అని అడిగాడండి. ఎన్నిసార్లు అన్ని గంటలు మోగుతాయి, ఎంత సమయం ఇంటర్వెల్ అంటే ఇక్కడ చూడండి వాట్ ఇంటర్వెల్ అంటే ఎంత సమయం. ఇక్కడ ఎన్నిసార్లు మళ్ళీ రాస్తాము కాదండి, ఎంత సమయం తీసుకుంటామట అన్ని కలిపి మోగడానికి మధ్యన పీరియడ్ ఎంత తీసుకుంటాయి అని అడుగుతున్నాడండి. ఇక్కడ ఈ రెండు మనం కనుక్కోవాలి. ఆ పీరియడ్ కనుక్కోవాలి, నెక్స్ట్ దాంతో పాటుగా ఎన్నిసార్లు మోగితే కనుక్కోవాలండి. ఇప్పుడు పీరియడ్ కనుక్కోవాలంటే మనం ఖచ్చితంగా ఏం చేయాలండి, ఇక్కడ ఉన్న ఈ 4 నెంబర్లకి మనం ఎల్సిఎం చేయాలి. ఎల్సిఎం చేయండి. ఎంత అవుతుందో చూడండి. 6, 7, 8, 9కి ఎల్సిఎం చేయండి. ఇవన్నీ కూడా 2తో క్యాన్సిల్ అవుతున్నాయి కాబట్టి 2తో 2 3లో ఇక్కడ 7, 2తో 2 4లో ఇక్కడ 9 మిగిలిపోతుందండి. నెక్స్ట్ 3తో ట్రై చేసినట్లయితే 3 1లో 3 ఇక్కడ 7 మనం డివిజన్ అవుతుంది, 4 డివిజన్ అవుతుంది, 3 3లు అండి. 4 3ల పని అంటే మీకు డివిజన్ చేసినప్పుడు కరెక్ట్గా చూసుకోండి. ఇంకెక్కడైనా సరే మనకి 0 వచ్చే అవకాశం ఉందో ఏమో చూడండి, లేనప్పుడు వదిలేయండి. ఇప్పుడు చూడండి 2 into 3, ఎందుకంటే ఇక్కడ మనకి ఎల్సిఎం లో చూసుకున్నట్లయితే చివర 4 కానీ 0 కానీ ఉన్నాయండి. కాబట్టి ఎల్సిఎం ఆ విధంగా చూసుకోండి. చూసుకున్నట్లయితే చూడండి 2 into 3 6, 6 into 7 42 అంటే చివర 2 వస్తుందండి. 2 4 8, 8 3 24 అంటే చివర ఖచ్చితంగా 4 వస్తుందండి. అంటే ఈ చివర 4 ఉన్నవి ఏదైనా ఆన్సర్స్ అండి. ఇక్కడ చివర 0 ఉన్న ఆన్సర్స్ కాదండి. చివర 0 ఉన్నది ఆన్సర్ కాదండి. కాబట్టి ఇప్పుడు మనకి ఏమొచ్చిందంటే ఎల్సిఎం అయితే వచ్చిందండి. మనకి ఎంత 504 అని అర్థం అండి. అంటే ఇక్కడ మల్టిప్లై చేయకుండా మనకి ఎల్సిఎం ఎంత వచ్చిందంటే 504 వచ్చిందండి. ఇవన్నీ మల్టిప్లై చేస్తే అంత వస్తుందేమో ఒకసారి చెక్ చేద్దామంటే చేసేయండి. ఒకసారి చెక్ చేసండి. కాకపోతే 7 4 28 అండి. 28 ఇంటూ ఇక్కడ 2 తీసుకోండి 56 ఇంటూ ఇక్కడ 3 3 9 అండి. ఏదైతే సింపుల్ గా ఉందో దాంతో మల్టిప్లై చేయడానికి ప్రయత్నించండి. 9తో 9 6 54 5 9 5 45 అంటే 50 504 వచ్చిందండి.
504 అంటే మనకి సరిపోయిందండి. ఎల్సిఎం సరిపోయింది. చూడండి ఎల్సిఎం చేసే విధానం కూడాను నేను చెప్పింది అక్కడ మల్టిప్లై చేసుకోకుండా ఇక్కడ మనకి ఆల్రెడీ ఎల్సిఎం ఇచ్చాడు కాబట్టి ఈ విధంగా చేస్తే అప్పటికి మనం టెక్నిక్ ఉపయోగించుకోండి. ఇక్కడ అన్ని కూడా చివరి డిజిట్ చూసుకున్నప్పుడు 4 కాబట్టి 4 ఆన్సర్ తీసుకున్నాం. లేదు మీరు డైరెక్ట్ గా ఇక్కడ డీసమ్ ద్వారా కూడా చేసుకోవచ్చు అండి. ఇక్కడ చూసుకున్నట్లయితే 9 ఉందండి. ఇక్కడ 9 ఉందంటే 9తో భాగించబడే సంఖ్య తీసుకోవాలి. 9తో ఇది భాగించబడుతుంది, ఇది భాగించబడట్లేదండి. కాబట్టి ఇది ఆన్సర్ కాదు. కాబట్టి ఇది భాగించబడట్లేదు కాబట్టి ఇది ఆన్సర్ కాదు. కాబట్టి 504 రెండు ఉన్నాయి కాబట్టి రెండు ఆన్సర్స్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మనం ఇంటర్వెల్స్ కనుక్కుంటే సరిపోతుంది. అది ఇంటర్వెల్స్ కనుక్కోవాలంటే ఏం చేయాలి? ఇక్కడ 504 సెకండ్స్ ఇచ్చాడండి. 504 సెకండ్స్ అంటే అక్కడ ఎన్ని నిమిషాలు చూసుకోండి. అయితే లేదంటే ఇక్కడ మనకి ఇచ్చిన దాన్ని సెకండ్ లో మార్చడానికి ప్రయత్నించండి. ఇక్కడ 1 hour 54 minutes ఇచ్చాడు, దాన్ని సెకండ్ లోకి 4 different electronic devices make up a beep after every 30 minutes, 1 hour, 1.5 hour and 1 hour 45 minutes respectively ఇచ్చాడు. All these devices beep together at 12 noon. They will again beep together at అని ఇచ్చాడు. అంటే 4 విభిన్న పరికరాలు ప్రతి 30 నిమిషాలకు, గంటకు, గంటన్నరకు, గంట 45 నిమిషాలకు అన్ని ఒకేసారి ధ్వనిస్తాయండి. అవి మధ్యాహ్నం 12 గంటలకు ఏకకాలంలో ధ్వనిస్తే మళ్ళీ అవి ఏకకాలంలో ధ్వనించడానికి సమయం ఎంత తీసుకుంటానని అడుగుతున్నానండి. అంటే ఎంత సమయం పడుతుందో చూద్దాం ఒకసారి. అవి ఏ సమయంలో ధ్వనిస్తే చూద్దామండి. ఇక్కడ ఏమి ఇచ్చాడండి? ధ్వనించే సమయాలు ఇచ్చాడండి. ఇది 30 నిమిషాలు ఇచ్చాడు. నెక్స్ట్ ఒక గంట అంటే 60 నిమిషాలు, నెక్స్ట్ గంటన్నర అంటే 90 నిమిషాలు, గంట ప్లస్ 45 నిమిషాలు అంటే 105 నిమిషాలు. గంట అంటే 60 నిమిషాలు ప్లస్ 45 అంటే 105 అవుతుందండి. ఈ విధంగా ధ్వనిస్తాయండి ప్రతి అన్ని నిమిషాలకు, ప్రతి 30 నిమిషాలకు, ప్రతి గంటకు, అంటే ప్రతి 60 నిమిషాలకు, ప్రతి 90 నిమిషాలకు, ప్రతి 105 నిమిషాలకు మోగుతాయండి. అంటే ఈ మూడింటికి మనం ఎల్సిఎం చేయండి. ఎల్సిఎం చేసినట్లయితే ఎంత అవుతుందో చూడండి. ఇవన్నీ కూడాను ఇక్కడ 90 ఉంది కాబట్టి ఎల్సిఎం లో మనకి 30 ఇన్వాల్వ్ అవ్వదండి. 90 ఉంది కాబట్టి 30 ఇన్వాల్వ్ అవ్వదు. ఇవి మిగిలిన దానికి ఎల్సిఎం చేయండి. మిగిలిన అన్ని కూడాను దేంతో క్యాన్సిల్ అవుతాయి చూసుకోండి. 15 తో క్యాన్సిల్ అవుతాయండి. 15 తో కాబట్టి 15 4 జా, 15 6 జా, 15 7 అండి. నెక్స్ట్ ఈ రెండు కూడా 2 తో క్యాన్సిల్ అయితే 2 బయట తీయండి. అంటే 2 15 జా 30 కాబట్టి 2 2 జా 2 3 జా 7 అండి. ఇప్పుడు చూడండి 2 5 జా 2 3 జా 6 అండి. 6 into 3 6 3 జా 18 అండి. అంటే 180 వస్తుంది. 180 into 7 ఎల్సిఎం చేసినట్టు ఎంత వస్తుంది? 7. ఇంకా ఒక విషయం గుర్తుంచుకోండి, మనకి ఇక మళ్ళీ దేనిలో మార్చాలి? గంటల్లో మార్చాలి కాబట్టి దీన్ని ఇక్కడ 180 into 7 అని రాసుకోకుండా దీన్ని చూడండి, ఇక్కడ 30 into 2 చేస్తే 60 కాబట్టి 60 into 21 రాసుకోవచ్చండి. ఇవన్నీ ఏంటంటే నిమిషాలండి. దీన్ని గంటల్లో మార్చుకున్నప్పుడు ఏమవుతుందండి? ఈ 60 పోతుందండి. కాబట్టి ఏమవుతుందండి? 21 అవర్స్ వస్తుందండి. అంటే 21 గంటలు వస్తుందండి. అంటే మళ్ళీ 21 గంటల తర్వాత అవి మళ్ళీ మోగుతాయండి. కానీ మనకేమి ఇచ్చాడు? లెక్క ప్రకారము మధ్యాహ్నం 12 గంటలకు మోగిందని ఇచ్చాడండి. మధ్యాహ్నం 12 గంటలకు మోగినట్లయితే మళ్ళీ 21 గంటల తర్వాత అంటే మళ్ళీ 12 గంటలు ప్లస్ 9 గంటలు అండి. అంటే రెండు కలిపి ఎంత? 21 కదా. ఆల్రెడీ మళ్ళీ 12 గంటలు అంటే ఏమవుతుందంటే మిడ్ నైట్ వచ్చేస్తుందండి. మధ్యాహ్నం 12 గంటల నుంచి మళ్ళీ 12 గంటలు మిడ్ నైట్ వచ్చేస్తుంది. మిడ్ నైట్ నుంచి మళ్ళీ 9 గంటలు అంటే ఏమవుతుందంటే 9 AM అవుతుంది. అంటే ఎంతకి మోగుతాయి అంటే 9 AM కి మోగుతాయి అని అర్థం అనమాట. ఓకేనండి. చాలా సింపుల్ క్వశ్చన్ అండి, కష్టమైనది ఏం కాదు. ఒకసారి అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 3 girls started jogging from the same point around a circular track and each one complete one round in 24 seconds, 36 seconds and 48 seconds respectively. After how much time will they meet at one point అని ఇచ్చాడండి. అంటే చూడండి, ముగ్గురు బాలికలు వృత్తాకార ట్రాక్ లో జాగింగ్ చేస్తున్నారండి. ప్రతి ఒక్కరు ఒక రౌండ్ పూర్తి చేయడానికి 24 సెకండ్లు, 36 సెకండ్లు, 48 సెకండ్లు సమయం తీసుకుంటారండి. మళ్ళీ ఎంత సమయానికి అందరూ కలుస్తారు అని అడుగుతున్నాడు. ఎంత సమయం తీసుకుంటారో చూద్దాము. ఇప్పుడు దీనికి ఎల్సిఎం చేయండి. దీనికి మనకి ఇచ్చిన ఈ టైంకి చూసుకున్నట్లయితే 24 సెకండ్స్ ఇచ్చాడు, 36 సెకండ్స్, 48 సెకండ్స్ ఇచ్చాడంటే దీనికి ఎల్సిఎం చేయండి. ఎల్సిఎం చేసినప్పుడు 48 యొక్క ఫ్యాక్టర్ 24 కాబట్టి 24 పక్కన పెట్టండి. ఈ రెండింటికి మాత్రం ఎల్సిఎం చేసి సరిపోతుందండి. ఈ రెండు కూడాను మనకి ఏ టేబుల్ తో పోతాయి చూడండి. మనకి ఏ టేబుల్ తో పోతాయి? 6 టేబుల్స్ తో పోతాయండి. 6 6 6 8 అండి. మళ్ళీ అంటే 12 టేబుల్ తో కూడా పోతాయి. మనం అబ్జర్వ్ చేయాలి. 12 తో ట్రై చేసినట్లయితే 12 3 12 4 అండి. ఈ లోపల ఉన్న నెంబర్స్ మనకి ఏంటవుతాయండి? ప్రైమ్ నెంబర్స్ కాబట్టి
3 4 12, 12 into 12 144 అండి. అంటే 144 సెకండ్స్ ఆన్సర్ వస్తుంది. అంటే మనకి 144 ఆప్షన్ లో లేదు. అంటే అర్థం ఏంటి, 144 ఏం రాయొచ్చండి, 120 ప్లస్ 24 అని రాయొచ్చండి. అంటే 120 అంటే ఇక్కడ 2 minutes 24 seconds, 2 minutes 24 seconds ఆన్సర్ అవుతుందండి. బి ఆన్సర్. ఓకేనండి, ఆ విధంగా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 119. Three persons walking around a circular track complete their respective single revolution in 15 and 1/6 seconds, 16 and 1/4 seconds, and 18 and 2/3 seconds, respectively. They will be again together at the common starting point after an hour అని ఇచ్చాడండి. చూడండి, ఇక్కడ ముగ్గురు వ్యక్తులు ఒక వృత్తాకార గ్రౌండ్ చుట్టూ నడుస్తున్నారండి. వారు ప్రతిసారి తిరగడానికి 15 and 1/6 సెకండ్లు, 16 and 1/4 సెకండ్లు మరియు 18 and 2/3 సెకండ్లు సమయం తీసుకుంటారండి. వారు అదే ప్రాంతానికి అందరూ కలిసి ఎంత సమయానికి చేరుకుంటారో అడిగాడండి. ఎంత సమయానికి చేరుకుంటారని అడిగారు. ఓకేనండి, ఇక్కడ మనకి తెలుగులో కూడా కరెక్షన్ అయితే క్వశ్చన్ రాయడం తప్పు అయిందండి. మరొకసారి చూసుకోండి, ఏమన్నాడు చూడండి. దే విల్ బి అగైన్ టుగెదర్ ఎట్ కామన్ స్టార్టింగ్ పాయింట్ ఆఫ్టర్ అన్ అవర్ ఎండ్ అని ఇచ్చాడండి. అంటే అర్థం ఏంటంటే, వాళ్ళు బయలుదేరిన గంట తరువాత, వాళ్ళు చూడండి కామన్ స్టార్టింగ్ పాయింట్ కి చేరుకోవడానికి వాళ్ళు బయలుదేరిన గంట తర్వాత ఎంత సమయానికి చేరుకుంటారని అర్థం అనమాట. వాళ్ళు బయలుదేరిన సమయానికి గంట తర్వాత ఎంత సమయానికి చేరుకుంటారు అంటే గంట ప్లస్ అని అర్థం అనమాట. మనకు ఆన్సర్ వచ్చింది. ఇప్పుడు దీనికి ఎల్సిఎం చేయండి. 16 and 1/6కి 15 and 1/6కి 16 and 1/4కి 18 and 2/3కి ఎల్సిఎం చేయండి. ఇవన్నీ కూడా మిక్స్డ్ ఫ్రాక్షన్ లో ఇచ్చారు కాబట్టి దీన్ని దేనిలో మార్చుకుంటారంటే ఇంప్రాపర్ లో మార్చుకోండి. ఎంత వస్తుందో చూడండి. 15 and 1/6 అండి. నెక్స్ట్ 16 and 1/4, 18 and 2/3. దీనికి ఫ్రాక్షన్ మార్చి చూడండి. 15 6 90, 90 ప్లస్ 1 అంటే 91 అండి. 91/6 అవుతుందండి. ఇక్కడ 16 4 64, 64 ప్లస్ 1 65 అండి. 65/4 అవుతుందండి. నెక్స్ట్ ఇక్కడ 18 చూడండి. 13 54, 54 ప్లస్ ఇక్కడ 2 అండి. 56 అవుతుందండి. 56/3 అవుతుందండి. ఇప్పుడు దీనికి ఎల్సిఎం చేయండి. ఎల్సిఎం చేస్తే ఎంత అవుతుందో చూడండి. ఎల్సిఎం చేస్తే ఇక్కడ ఎల్సిఎం ఇది మనకి ఫ్రాక్షన్స్ యొక్క ఎల్సిఎం చూసుకున్నట్లయితే ఎల్సిఎం ఆఫ్ న్యూమినేటర్ బై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్. అంటే డినామినేటర్స్ యొక్క హెచ్సిఎఫ్ మనకు చూసుకున్నట్లయితే 1, ఎందుకంటే ఇక్కడ 3 అనేది ప్రైమ్ నెంబర్ ఉంది కాబట్టి ఆటోమేటిక్ హెచ్సిఎఫ్ ఏమవుతుంది అంటే 1 అయిపోతుంది. ఇక్కడ ఎల్సిఎం చూడాలి. ఎల్సిఎం ఏ టేబుల్ తో పోతుందో చూడండి. అసలు ఏ టేబుల్ తో ఇవన్నీ పోతాయి అని ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఏ టేబుల్ తో పోతున్నాయండి. మనకి ఇంకోటి అబ్జర్వ్ చేయొచ్చండి. మనకి అన్ని చివరి జీరోలు ఉన్నాయి కాబట్టి మనకి చెప్పాలి, ఎందుకంటే ఇక్కడ 5 ఉంది కాబట్టి ఖచ్చితంగా 0 వచ్చే అవకాశం ఉంది అని మనం ఫిక్స్ అవ్వచ్చు. ఒకసారి చూడండి ఏ టేబుల్ తో పోతున్నాయో. ఇక్కడ మనకి 52 ఉన్నట్లయితే అన్ని 13 తో పోయిండేవి. ఇక్కడ 52 లేదు కాబట్టి 13 తో పోవు. ఒకసారి ట్రై చేద్దాం, నార్మల్ గా చేద్దాము. 91కి 65కి 56కి ఎల్సిఎం చూడండి. ఇక్కడ చూసుకున్నట్లయితే 13 తో చూసినట్లయితే 13 తో 13 7 91, 13 5 ఇక్కడ 56 ఉండిపోయిందండి. ఇప్పుడు 7 తో చూసుకున్నట్లయితే 7 తో 7 1 ఇక్కడ 5 7 8 అండి. ఇక్కడ చూసుకోండి 7 8 5 8 40, 40 into 7 లేదా 40 into 13 తీసుకోండి. 40 into 13 413 ఎంత అంటే 520 అవుతుందండి. ఇంటూ 7 అండి. 7 తో మల్టిప్లై చేసండి 700. లేదంటే ఇంకా మనకు చూడండి మనకు కావాల్సింది ఏంటంటే 60 కావాలండి. 60 ప్లస్ లో రాసుకుందాం అండి. ఉంచండి. 7 తో చేసి 700, 7 2 14 1, 7 5 35 36 అండి. ఇలాగా వచ్చింది. మనకి ఏమొచ్చిందండి 3640 వచ్చిందండి. 3640 మనకి సెకండ్స్. అక్కడ మనకి అన్ని కూడా ఏమొచ్చాడు సెకండ్లు ఇచ్చారు కాబట్టి 3640 సెకండ్స్ అనేది ఎల్సిఎం వచ్చిందండి. అంటే అన్ని సెకండ్ల తర్వాత ఏమవుతుందండి మనకి మళ్ళీ అవన్నీ కూడా ఒకే దగ్గర కలుస్తాయి అనమాట. ఆ ముగ్గురు కూడాను ఒకే దగ్గర కలుస్తారు. అయితే ఇక్కడ 3640 సెకండ్స్ కాబట్టి దీన్ని ఏ రాసుకుంటున్నానంటే నేను 3600 ప్లస్ 40 అని రాసుకుంటున్నానండి. 3600 ని మనం 1 అవర్ గా తీసుకోవచ్చండి. 3600 సెకండ్ ని 1 అవర్ గా తీసుకున్నాం. ఆ 1 అవర్ మీద ఇంకెంత పడుతుందండి 40 సెకండ్లు పడుతుందండి. అదే ఇక్కడ ఇచ్చాడండి
స్టార్టింగ్ పాయింట్ ఆఫ్టర్ 1 hour. చూడండి కామన్ స్టార్టింగ్ ఏమి ఇచ్చారండి, దే విల్ బి అగైన్ టుగెదర్ అట్ కామన్ స్టార్టింగ్ పాయింట్ ఆఫ్టర్ an 1 hour అని ఇచ్చారు. అంటే 1 hour తర్వాత ఇంకెంత సమయం తీసుకుంటారండి, 40 seconds టైం తీసుకుంటారండి. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి, డి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్ చూడండి. ఏ కామా బి మరియు సిలు స్టార్ట్ అట్ ది సేమ్ టైం ఇన్ ది సేమ్ డైరెక్షన్ టు రన్ అరౌండ్ ఏ సర్క్యులర్ స్టేడియం. ఏ కంప్లీట్స్ a round in 252 seconds, B in 308 seconds, and C in 198 seconds, all starting at the same point. After what time they will meet again at the starting point అని ఇచ్చారండి. చూడండి ఇక్కడ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మన తెలుగులో చెప్తాను చూడండి. ఏ కామ బి మరియు సిలు, ఇక్కడ లు ఇది, ఒకే దిశలో వృత్తాకార ఆట స్థలం చుట్టూ ఒకే స్థానం నుండి పరిగెత్తడం ప్రారంభించారటండి. ఒకసారి పరిభ్రమణానికి అంటే ఒకసారి ఒక రౌండ్ కంప్లీట్ చేయడానికి ఏకి 252 సెకండ్లు, బికి 308 సెకండ్లు, సికి 198 సెకండ్లు సమయం పట్టిందండి. వాళ్ళు ముగ్గురు బయలుదేరిన స్థలంలో మళ్ళీ కలవడానికి ఎంత సమయం తీసుకుంటారో అక్కడ ఎంత సమయం తర్వాత జరుగుతుంది లేదా ఎంత సమయం తీసుకుంటారో మనకు కావాలండి. అంటే అర్థమైతే ఇంత ముందుకు వచ్చేలాగే ఇక్కడ కనిపిస్తున్న 252కి, ఇక్కడ కనిపిస్తున్న 308కి, ఇక్కడ కనిపిస్తున్న 198కి ఎల్సిఎం చేయండి. ఎల్సిఎం చేస్తే ఎంత వస్తుందో చూడండి. ఎంత అవుతుంది, అన్ని సెకండ్స్ కాబట్టి మనకి చివరి డిజిట్ పెట్టి కూడా గుర్తుపెట్టవచ్చు. చేద్దామండి ఒకసారి. ఏముందండి ఇక్కడ 252, నెక్స్ట్ 308, నెక్స్ట్ 198. ఇప్పుడు దీనికి ఎల్సిఎం చేయాలండి. ఏ టేబుల్తో పోతున్నాయి చూడండి. ఆ టేబుల్ మీకు తెలిస్తే చేసేస్తారు, టేబుల్ తెలియకపోతే మనకి ఆప్షన్ త్రూ కూడా వెళ్ళొచ్చు. ఆప్షన్ త్రూ వెళ్ళొచ్చు అంటే ఇక్కడ మనకి ఏమైనా అలాంటివి ఏమైనా ఉన్నాయంటే చూడండి. ఆప్షన్స్ అన్ని కూడా ఇంటూ 16 చేయాలి కాబట్టి మనకు ఇబ్బంది అవ్వచ్చు. 16 ఇంటూ 60 చేయాలి. అంటే డీసమ్ మీకు మెథడ్ చెప్పలేదు, లేదా డీసమ్తో సింపుల్ గా చేయొచ్చు. దీనికి ఒకసారి ఎల్సిఎం ట్రై చేద్దామండి. ఏ టేబుల్తో పోతున్నాయో ఇవన్నీ కూడా మనకి చూసుకున్నట్లయితే 4 టేబుల్తో పోతున్నట్టు కనిపిస్తుందా, కనిపించట్లేదు. 4 టేబుల్ పోదండి, 2 టేబుల్తో పోతుంది. కాబట్టి ఏ టేబుల్తో పోతుంది దాన్ని కట్ చేయండి. మనం డీసమ్ కూడా చెప్పుకుందాం. 2తో ట్రై చేస్తే 2 1 2 2 2 6 అండి. నెక్స్ట్ 2తో చూస్తే 2 1 2 5 2 4. ఇక్కడ 2తో చూస్తే 2 9 2 9 అండి. ఇంకా ఏమైనా టేబుల్తో పోతే 11 టేబుల్తో పోతుందని చూడండి. 11 టేబుల్తో చూసుకున్నట్లయితే ఇది అలా 126 అనేది క్యాన్సిల్ అవ్వట్లేదు, అలా ఉంచండి. 11 1 11 4 అండి. ఇక్కడ 11తో 11 9 అండి. నెక్స్ట్ ఇక్కడ ఇది 14 టేబుల్తో పోతుందండి. 14 టేబుల్తో చూసుకున్నట్లయితే 14 9 126, నెక్స్ట్ 14 1 14 9 అండి. మళ్ళీ 9 టేబుల్తో పోతుందండి. అంటే 9 1 1 అన్ని 1లు వచ్చాయి. అంటే ఇప్పుడు మనం ఇదంతా మల్టిప్లై చేస్తే సరిపోతుంది. అంటే ఏం మల్టిప్లై చేయాలండి, 2 ఇంటూ 11 ఇంటూ 14 ఇంటూ 9 మల్టిప్లై చేయాలండి. చేస్తే మనకు సరిపోతుంది. ఇక్కడ 2 1 2 చూడండి, ఓన్లీ యూనిట్ డిజిట్ అంటే ఒకటి స్థానంలో ఇంకే కనుక్కోండి. 2 1 2 2 ఇంటూ 4 ఎంత అండి, 8 అండి. 8 ఇంటూ 7 అంటే చివరి 2 రావాలండి. చివరి 2 వచ్చిందే కరెక్ట్ ఆన్సర్. అయితే చివరి 2 ఇక్కడ ఎలా గుర్తుపడతామంటే, ఇక్కడ మనకి ఏమంటే ఇక్కడ మినిట్స్ ఇచ్చాడు, సెకండ్లు ఇచ్చాడంటే ఏదైనా మినిట్స్ మనం సెకండ్ లో మార్చాలంటే 60తో గుణిస్తామండి. 60తో గుణించినప్పుడు 60లో చివరి 0 ఉంది కాబట్టి ఖచ్చితంగా యూనిట్ డిజిట్ అనేది 0 అవుతుందండి. అది ప్లస్ ఈ సెకండ్స్ కలుపుతాం కాబట్టి ఖచ్చితంగా చివరి యూనిట్ డిజిట్ అనేది ఇక్కడ ఏది ఉంటే అదే వస్తుంది. ఇక్కడ ఏది ఉంటే అదే వస్తుందండి. ఇక్కడ యూనిట్ డిజిట్ లేదంటే అర్థం అంటే 0 ఉన్నట్టు అర్థం. ఇప్పుడు మనకి ఏమొచ్చిందండి, 2 వచ్చిందండి. యూనిట్ డిజిట్ 2 వచ్చింది కాబట్టి 2 ఉన్నదే కరెక్ట్ ఆన్సర్ అండి. డి కరెక్ట్ ఆన్సర్ అండి. ఓకేనండి, ఈ విధంగా మనం ఆన్సర్ చేయాలండి. ఒక్కసారి బ్రెయిన్ పెట్టండి, పెడితే చాలా సింపుల్ గా క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు. ఎల్సిఎం మీరు ఈ మెథడ్ లో చేసుకున్న ప్రాబ్లం లేదు. ఇంకా మనకి ఇక్కడ ఈ 9 టేబుల్తో పోతుంది అని మీకు తెలిసినట్లయితే 9 టేబుల్తో పోతున్నప్పుడు 9 యొక్క డీసమ్ చూసుకోండి. డీసమ్ చెక్ చేసుకున్నా మనకు వస్తుందండి. 9 యొక్క డీసమ్ చేసుకున్నట్లయితే ఈ 45 కూడా 9 టేబుల్ పోతుంది కాబట్టి కొద్దిగా మనకి ఇబ్బంది అవ్వచ్చు. ఎందుకంటే అంటే సి కూడా కరెక్ట్ ఆన్సర్ చెప్తుంది, డి కూడా కరెక్ట్ ఆన్సర్ చెప్తుంది. మళ్ళీ గుర్తుంచుకోవడం కోసం ఇంకేదైనా 11 కానీ ఏదైనా అప్లై చేయాల్సి ఉంటుందండి. ఎందుకంటే అందులో 11 కూడా ఉంది కాబట్టి 7 కూడా ఉంది, 7 కూడా అప్లై చేయొచ్చు. అలా మనకి ఏవేవి ఉన్నాయో అవి అప్లై చేయండి. అలా కూడా చేయొచ్చు, ఇలా కూడా చేయొచ్చు. ఇది సింపుల్ అనిపిస్తుంది నాకైతే. ఇలా ఎల్సిఎం చేయండి. చేసిన తర్వాత ఇలా మల్టిప్లై చేసినప్పుడు మొత్తం మల్టిప్లై చేసుకుని కూర్చోవద్దండి. ఇప్పుడు 2 ఇంటూ 11 ఇంటూ 14 ఇంటూ 9 మల్టిప్లై చేసినట్లయితే మనకు సర్టెన్ ఆన్సర్ వస్తుందండి. ఎంత వస్తుందండి, ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 2772 వస్తుందండి.
అంతే కదండి. 2772 వస్తుందండి. ఇప్పుడు దీన్ని మనం నిమిషాల్లో మార్చాలండి. అంటే ఏం చేయాలి? కొన్ని నిమిషాలు వస్తాయి. అంటే 46 దీన్ని 46 ఇంటూ 60 ప్లస్ 12 వస్తుందండి. అంటే నేను ఆన్సర్ చూసి చేస్తాను అంతే తప్ప కానీ ఆన్సర్ అంటే అర్థం ఇక్కడ ఆప్షన్లో మనకు ఉంది కదండి, అది కరెక్ట్ అవుతుందనే నమ్మకం నాకు ఉంది కాబట్టి నేను దాన్ని కరెక్ట్ చేస్తున్నాను. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. 46 ఇంటూ 60 ప్లస్ 12 చేస్తే ఇది వస్తుందేమో చూడండి. అంటే మనకి ఇది అంతా అల్టిఫై చేసి ఇది వస్తుందని నేను నమ్ముతున్నాను. అంటే దాన్ని ఇలా రాసుకోవచ్చండి. ఇప్పుడు 60 అంటే నిమిషాలు కాబట్టి 46 నిమిషాలు ప్లస్ 12 అదే ఇక్కడ ఆప్షన్లో ఉందండి. ఓకేనండి. కాబట్టి ఇక్కడ అంతా మల్టిప్లై చేస్తే ఎంత వస్తుంది, దాన్ని మళ్ళీ 46 ఇంటూ 60 రాయగలగాలి. రాయగలిగితేనే నువ్వు ఆన్సర్ చేయగలిగినట్టు. ఓకేనండి. 46 ఇంటూ 60 ప్లస్ 12 రూపంలో రాయగలగాలి. అంటే మీకు ఎంత టైం వేస్ట్ అవుతుందో ఒకసారి నార్మల్గా ప్రాసెస్ ప్రకారం ట్రై చేయండి. లేదు యూనిట్ డిజిట్తో ట్రై చేయండి, ఎంత సింపుల్గా అయిపోతుందో చూడండి. కాబట్టి ఎక్కువ కూడా ఆప్షన్ త్రూ చేయడానికి ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఓకేనండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ రూపంలో తెలియజేయండి. మనము న్యూ మోడల్లో ట్రై చేసామండి. అంటే సిస్టంలో మీ అందరికీ తెలుగు మీడియంలో ఇంగ్లీష్ మీడియంలో క్వశ్చన్ కనిపించాలనే ఉద్దేశంతో ఇలా మన సిస్టమ్ ద్వారా చెప్తున్నామండి. మ్యాక్సిమం ఇక్కడ క్లాసులన్నీ కూడా ఇలా వస్తాయండి. ఏదైతే ఇంట్రడక్షన్ ఉంటుందో అంటే చాప్టర్ ముందు మనకి ఫార్ములాస్ కానీ లేదా ఇంట్రడక్షన్ కానీ ఉన్నట్లయితే అది నేను లైవ్లోకి అంటే నేను ఇంతకు ముందులాగే బోర్డు మీద చెప్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక వీడియో అంటే ఒక టాపిక్కి 1 లేదా 2 వీడియోలు అనేది మనము బోర్డు మీద చెప్తానండి. తర్వాత క్వశ్చన్స్ అన్ని కూడా మన ప్రాక్టీస్ సెషన్ కాబట్టి అన్ని కూడా ఈ విధంగా మీకు క్వశ్చన్ తెలుగులోనే ఇంగ్లీష్ మీడియంలో కనిపించినట్లయితే పక్కన బుక్ చూడాల్సిన అవసరం లేదనే ఉద్దేశంతో మనం ఏం చేస్తున్నామంటే ఈ విధంగా మనము చెప్పడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. మొదట స్టార్టింగ్ క్లాస్ కాబట్టి చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ క్వశ్చన్ చదివేటప్పుడు కానీ లేకపోతే మనకి మధ్యలో బ్రేక్లు కానీ సౌండ్ కానీ ఏమైనా క్లారిటీ లేకపోయినా సరే లైట్ తీసుకోండి. మనం ఆటోమేటిక్గా మనకి క్లాసెస్ అనేవి రన్ అయినప్పుడు మన హ్యాండ్ రైటింగ్ కూడా అలాగే ఇంప్రూవ్ అవుతుంటుంది. అలాగే మన క్లాస్ చెప్పే విధానం కూడా మారుతూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోదండి. ఓన్లీ ఎల్సిఎం ఇస్ఎఫ్ టాపిక్ మాత్రమే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇవన్నీ కూడా మనకి ఫ్రీ వీడియోస్ ఎల్సిఎం ఇస్ఎఫ్. మిగిలిన వీడియోస్ అన్ని కూడా ఎవరైతే మనీ పే చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే మనకు పంపించడం జరుగుతుంది. కాబట్టి అర్థం చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.